బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్రతిసారి ఎన్నికలప్పుడు కొత్త అభ్యర్థి తెరపైకొస్తారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. ఓసారి కంటెస్ట్ పోటీ చేసిన అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్ వరకు తెర మీద ఉండరు. వరుసగా 3 సార్లు 3 అభ్యర్థులు మార్చినా అక్కడ ఫ్యాన్ పార్టీకి కలిసి రాలేదు. ఆ ఎంపీ సెగ్మెంట్ లో వైసీపీకి ఎదురుగాలే వీస్తుందట. ఆ పార్లమెంట్ నియోజకవర్గంపై వైసీపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడం లేదా? ఎన్నికల టైంలో మాత్రమే అభ్యర్థుల్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఆ సీటుని గాలి కొదిలేస్తున్నారా? 7 అసెంబ్లీ సెగ్మెంట్లను సమన్వయం చేసే పార్లమెంటు స్థాయి లీడర్ లేకపోవడం వైసీపీ క్యాడర్ ను అయోమయంలో పడేస్తుందా? ఇంతకు ఆ ఎంపీ సీటులో వైసీపీకి పెద్ద దిక్కెవరు? బెజవాడ ఎంపీ సీటులో వైసీపీకి పెద్ద దిక్కెవరు? ఎన్నికలప్పుడే పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఆ తర్వాత సైలెంట్. ఎన్నికలు అయిపోగానే సైడ్ అయిపోతున్న లీడర్లు. 3 ఎన్నికల్లో 3 పోటీ, 3 సార్లు ఓటమి. తర్వాత నడిపించే నాయకుడు లేక వైసీపీ క్యాడర్ డైలమా. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత కీలకమైన సీటు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ సెగ్మెంట్లు విజయవాడ ఎంపీ పరిధిలోనే ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, నియోజకవర్గాల మధ్య నాయకత్వ సమస్యలను పరిష్కరించడం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అయితే ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదంటూ వైసీపీ క్యాడరే అయోమయంలో ఉందట. విజయవాడ ఎంపీ స్థానంలో వైసీపీకి ఎన్నికల సమయంలోనే నాయకులు గుర్తుకొస్తున్నారనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ ను పోటీకి దింపారు. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా అంతగా క్రియాశీలకంగా కనిపించలేదు. 2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్ ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఎన్నికల తర్వాత ఆయన కూడా నియోజకవర్గ రాజకీయాలకు దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరినటువంటి కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వరుసగా 3 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నేతలు ఓడిపోవడం కాదు, బెజవాడ పార్లమెంట్ సీటులో వైసీపీని నడిపించే బాధ్యతలకు దూరంగా ఉండిపోయారనే చర్చకు బలం చేకూరింది. పార్లమెంట్ స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో నాయకుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమన్వయం చేసే నాయకత్వం కనిపించడం లేదని అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాడాలన్నా, పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలను ఉమ్మడిగా గళం వినిపించాలన్నా అసెంబ్లీ నియోజకవర్గాల నేతల మధ్య కోఆర్డినేషన్ అవసరం. కానీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లేకపోవడంతో ఉమ్మడి కార్యాచరణ కొరవడుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ ఎంపీ సెగ్మెంట్ ను వైసీపీ అధినాయకత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనేది క్యాడర్కు కూడా అంతు చిక్కట్లేదట. అమరావతి రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉండడం, స్టేట్ పొలిటికల్ యాక్టివిటీకి కేంద్రంగా ఉండడం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే పార్లమెంట్ పరిధిలో ఉండటంతో విజయవాడకు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం ఉంది. అలాంటి నియోజకవర్గానికి పూర్తి సమయం పనిచేసే నాయకుడిని నియమించకపోవడం వెనుక కారణమేంటి? సరైన నాయకుడి కోసం అధినాయకత్వం సెర్చ్ చేస్తోందా, లేక ఎన్నికలకు ఇంకా సమయం ఉందనే ఉద్దేశంతో వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థిని ప్రకటించడం, ఎన్నికలు ముగిసిన తర్వాత అటు లీడర్లు ఇటు పార్టీ నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం ఓ ట్రెండ్ అయిపోయిందనే మాట వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు తర్వాత పొలిటికల్ యాక్టివ్గా లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. ఇప్పటికైనా పార్టీని నడిపించే స్థిరమైన నాయకుడిని నియమిస్తారా, లేక మరోసారి ఎన్నికల సమయంలోనే కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా అనేది బెజవాడ వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.